అలాగా ఈరోజు చూసుకుంటే మనము అట్లా తిరిగి ఇటు తిరిగి తిరుమలకి వచ్చామన్నమాట. ఇంకా తర్వాత స్టార్టింగ్ టెంపుల్ వచ్చేసింది కదా, ఇంక గోపురం వచ్చేసింది. ఇంక మెల్లగా నడవడం స్టార్ట్ చేసాం. తీరా నడిచేసరికి మనం గాలి గోపురం దాటేసి మెల్లగా చూసుకుంటూ వెళ్తున్నాం. దారికి చూస్తే ఒక అంకులు ఒక పిల్లోడు అడ్డం వచ్చారు. ఇంక చూసి మెల్లగా నడుద్దాం అనుకునేసరికి ఇంక మెల్లగా చూసేసరికి మనకి ఇది వచ్చింది గుర్రం కాదు, సారీ అండి, జింక. మై బ్యాడ్. ఓకే, మనకు చూసే జింక వచ్చింది. ఇంక దీనికి ఫుడ్ పెడదామంటే ఫుడ్ ఏం లేవు. మెల్లగా తీరా నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఇంక నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా చూస్తే చుట్టుపక్కల ఫుల్ కొండలు ఉన్నాయి. పైగా పక్కనే ఇంకా చూసుకుంటే ఇంకా అమ్మాయిలు బాగున్నారు. సరే, దేవుడు ఉన్నాడు కాబట్టి మా అమ్మాయిలు మొత్తం అంతా ఫోకస్ అంతా మనకి. ఇంకా మనం నడిచేదాని మీద ధ్యాస పెట్టాలని ఇంకా మెల్లంగా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా చూస్తే మీ అంకుల్ మళ్ళీ వచ్చాడు. ఇంకా చూస్తూ మెల్లంగా వెళ్తున్నాడు. అసలు నాకు చిరాకేసింది. ఇంక మెల్లంగా ఎండలో నడవాలి కదా, మెల్లంగా నడుస్తుంటే ఇంకా లెఫ్ట్ సైడ్ కొండలను చూస్తే ఇంకా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాను. ఇంకా చూస్తే పక్కన వెహికల్స్ వస్తున్నాయి. ఇది మొత్తం చిరాకు, మొత్తం అంతా డస్ట్ గిస్ట్ మొత్తం మా మీద వేసి వెళ్ళిపోతున్నారు. చూస్తే ఈ కోతి కనపడింది దారిలో, అది వాటర్ తాగుతుంది. నేను వాటర్ ఇద్దాం అనుకున్నాను అనుకోండి. చూస్తే బాటిల్ లాక్కపోతుంది అని చెప్పేసి నేనేమో ఇంకా వాటర్ గిటర్ ఏం ట్రై చేయలేదు. ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాను. తర్వాత చూస్తే మా ఫ్రెండ్స్ ఏమో ఇంకా అమ్మాయిలు అందరిని చూసుకుంటూ వెళ్తున్నారు. ఏంట్రా ఇది, ఎక్కడికి వచ్చినా ఇటే పనేనా అని చెప్పేసి నేను ఇంకా ఒక సైడ్ వేసుకుంటున్నాను. తీరా చూస్తే ఇంకా ఇది మోకాల పర్వతం దగ్గరకు వచ్చాము. ఇంకా పక్కన చూస్తే కొన్ని వ్యూ పాయింట్స్ దొరికాయి. దాన్ని నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా మీరు ఎప్పుడు తిరుమలకి వచ్చారో కొద్దిగా మీరు నాకు చూసి చెప్పేస్తే బాగుంటుంది. నేను మీకు చెప్తాను ఏ టైంకి వెళ్ళాను, ఏ టైంకి దర్శనం అయింది, ఏ టైంకి ఎలా వెళ్తే బాగుంటుంది, ఎక్కడ రూమ్ తీసుకుంటే బాగుంటుంది అని నేను కూడా చెప్తాను మీకు. మీరు కామెంట్ చేసేయండి. ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాను. తీరా చూస్తే వ్యూ పాయింట్స్ వచ్చి దాన్నే ఇంకా మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఇంకొద్దిగా ముందరికి వెళ్తే మనకి మోకాల పర్వతం కూడా కనపడుతుంది. దాన్ని కూడా ఒక మంచి వీడియో తీశాను, దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇంకా మా ఫ్రెండ్స్ చూస్తే పక్కన అమ్మాయిల్ని అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్ మీద ఎక్కడెక్కడ ఫుడ్ పెడతారా, ఎక్కడెక్కడ తిని పడిపోదామా అని చూస్తున్నారు. ఇంకా తీరా మెల్లగా ఇంకా వచ్చేసాము. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము. మా ఫ్రెండ్స్ ఏమో మా హవాలో ఉన్నారు. వీళ్ళు చూస్తే ఇంకా మెల్లగా ఇంకా అటు ఇటు చూసుకుంటూ నేనేమో వీడియో తీద్దామని ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం మీకు ఏ వ్యూ పాయింట్స్ చూపిస్తే మంచిగా ఉంటుందని చూపిస్తున్నాను. తీరా చూస్తే జనాలు మాత్రం ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. చూస్తే ఇక్కడ మొత్తం గోపురం చూపిస్తున్నాం కదా, ఈ గోపురం దగ్గరకు వచ్చాము. పైనకి వచ్చేసరికి చాలా కష్టపడ్డాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కనపడుతుంది కదా ఒక చిన్న టెంపుల్, యాక్చువల్గా అమ్మవారి టెంపుల్ అనమాట. ఇది పొలిమేర అంట తిరుమలకి. నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో. సారీ, ఏది పడితే అది మాట్లాడుతున్నాను. ఇంకా తీరా చూస్తుంటే మనం వచ్చాము. ఇంకా పైన 3000 మెట్లు దాటిన తర్వాత ఈ వ్యూ పాయింట్ చూడడానికి అసలు చాలా కష్టపడ్డాం. దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ అందరం మొక్కునేసాము, టెంకాయ కొట్టేసాము, అయిపోయింది. ఇంక వచ్చాము. ఇంకా పైన చూస్తే అసలు చాలా బాగుంది వ్యూ పాయింట్. ఎండ మాత్రం సాగొడుతుంది అనుకోండి లైట్. తర్వాత ఇంకా మెల్లగా బ్యాగుల కోసం కొట్టుకుంటున్నారంటే చిరాగ్గా, ఇక్కడ నాకు చిరాగేసింది అసలు. తర్వాత ఇంకా మళ్ళీ అన్ని పూర్తి చేసుకొని ఇంకా దర్శనానికి బయలుదేరిపోయాం. తీరా చూసుకొని ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మంచిగా అందరు కలిసి ఫోటో దిగాము. ఇంకా మా వాళ్ళేమో పైన అమ్మాయిలు వచ్చారు కదా, మంచిగా చూసుకుంటున్నారు. మీరు వాళ్ళు పట్టించుకోకుండా వీలైతే సబ్స్క్రైబ్, షేర్, లైక్ కొట్టేయచ్చు కదా.